హలో అండి. ఈరోజు లంచ్ బౌల్లో పప్పు ఆనపకాయ అండ్ కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాకరకాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కలుపుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో ఆనియన్స్ని కూడా అంతే క్వాంటిటీలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఈ లోపల ఇందాక 10 మినిట్స్ పక్కన ఉంచిన కాకరకాయ ముక్కలను గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నిటినీ ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచే చేయాలి. ఇంకా ఇందులో పసుపు అండ్ సాల్ట్ వేసుకుని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో ఆనియన్ పీసెస్ను వేసుకోవాలి. ఆనియన్ పీసెస్ వేసాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అంతే, నోరూరించే కాకరకాయ ఫ్రై రెడీ. ఈ కాకరకాయ ఫ్రైతో ఒక ముద్ద ఎక్కువే తింటారు. చాలా బాగుంటుంది. పప్పు ఆనపకాయ వీడియోను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. మీకు ఈ లంచ్ బౌల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.